ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నారాయణ గారు, ఊరి పంచాయతీ బాధ్యతలు అక్షయ్కి అప్పగించాలనుకుంటున్నారంట. ఏంటి విషయం? అవును ఇంద్రానమ్మ, ఆనందరావు మీ మీద ఆరోపణలు చేశాడు. ఊరి ధర్మకర్తగా ఉండి మీరు చేసిన కుట్రలు బయట పెడతానని అంటున్నాడు. ఇప్పుడు అక్షయ్ బాబుకి పెళ్ళైపోయింది కాబట్టి ధర్మకర్తగా అక్షయ్ బాబుకి బాధ్యతలు అప్పగించాలని అందరూ అనుకుంటున్నారమ్మా. ఆనందరావు మీ మీద వేసిన నిందల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరేదైనా ఉంటే ఆనందరావుతో మాట్లాడుకోండమ్మా. సరే, నేను చూసుకుంటాను. ముందు అక్షయ్ని ఇంటికి రప్పించాలి. శ్రీవారు, ప్లీజ్ నా మాట వినండి. శ్రీవారు. పిన్ని, నన్ను అక్షయ్, ఒకరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పిన్ని, ఈ టైంలో నువ్వు నా పక్కన ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది నాన్న. మీరు కంగారు పడకండి పిన్ని, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరేం భయపడకండి. అక్షయ్, నువ్వు ముందు ఇంటికి రా నాన్న. శ్రీవారు, నేను కూడా వస్తాను. అక్కర్లేదు, మనమందరం వెళ్దాంరా. నవీన్, ఇప్పటికే ఈ శ్రావణి నన్ను సగం చంపేసింది. ఇప్పుడు మా పిన్నిని కూడా ఏదో చేసి వచ్చింది. చూడు శ్రావణి, మా పిన్నికి ఏదైనా జరిగితే నిన్ను ఊరికే వదిలిపెట్టను. శ్రీవారు. అక్షయ్, అత్తయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ధైర్యం ఎవరికుంది? మీరు ఎవరి గురించి అంటున్నారు? అలాంటిదేమీ లేదు సంధ్య. అక్షయ్ని ఇంటికి రప్పించడానికే అలా చెప్పాను. అరుణాచలం వెనకుండి ఆనందరావుతో ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళనేం చేయాలి? రాజేష్, ఈ పప్పు వేసుకో. చాలు. ఇంకొంచెం కూర కూడా వేయనా? అమ్మా, చాలమ్మా. కడుపు నిండా తినరా. నువ్వు లేనప్పుడు ఎన్నిసార్లు అడిగినా కనీసం పులిహోర కూడా చేసి పెట్టలేదురా మీ అమ్మ. అదే నువ్వు వచ్చేసరికి నీకు నచ్చిన వంటలన్నీ చేసి పెట్టింది. అయినా మమ్మల్ని వదిలేసి అన్ని రోజులు ఎలా ఉండగలిగావన్నయ్యా? ఉలి దెబ్బలు తిన్న రాయి శిల్పంగా మారినట్టు జీవితంలో నాకెదురైన కష్టాలు నన్నన్నీ భరించేలా చేశాయి. నేను ఒకప్పటి రాజేష్ని కాదు, ఇప్పుడు చాలా మారిపోయాను. కష్టాలు ఆపదలు వచ్చినా ఎదుర్కొని ఎలా నిలబడాలో తెలుసుకున్నాను. రే నాన్న, తెగింపు ఉండాలి కానీ అది అన్ని చోట్ల పనికిరాదురా. నువ్వు పగలు పంతాలు జోలికెళ్ళి మాకు దూరం కాకూడదురా. ఈసారి వాడిని వెళ్ళనిస్తానా? బయటికి వెళ్ళాలన్నా కూడా వదలను. కాళ్ళు చేతులు కట్టి పడేస్తాను. అమ్మా,
అప్పుడేదో తప్పైపోయింది. ఇక నేను వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా? సరే అంటే సరిపోదురా, మాట ఇవ్వాలి. సరేనమ్మా, మాటిస్తున్నాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా? అంతేకాదు, నీకొక మంచి అమ్మాయిని చూసి పెడతాం. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయి. అమ్మా, ఇంట్లో ఉండమన్నావు, ఉంటాను. ఇప్పుడు పెళ్లి టాపిక్ అవసరమా? లేదురా, పెళ్ళాం వస్తే కాని నువ్వు దారికి రావు. అందుకే నీకు పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యాను. నువ్వు కనుక మాట ఇవ్వకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అరే రాజేష్, మీ అమ్మ పంతం పట్టిందంటే అస్సలు వదలదురా. ఆ మాట ఏదో ఇచ్చేరా. ప్లీజ్ అన్నయ్య, అమ్మ కోసమైనా ఒప్పుకోరా. ఒప్పుకో అన్నయ్య. సరే అయితే పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను. ముందు అందరూ భోంచేయండి. అమ్మా, అందరం కలిసి అంటే నువ్వు కూడా కూర్చోవాలని అర్థం. కూర్చో. మీరు తిన్నాక నేను తింటానులే. అమ్మా, నువ్వు తిని ముందు కూర్చో. అయ్యో, కూర్చో, అమ్మా. కూర్చోమ్మా. రే రాజేష్, రాజేష్, నీళ్ళు తాగు. పిన్ని, పిన్ని, చెప్పండి పిన్ని. మీరు ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పారు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? చెప్పండి పిన్ని. మిమ్మల్ని ఎవరు బెదిరించారు? వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను. నన్ను ఎవరైనా బాధ పెడితే చంపేస్తావా? తప్పకుండా పిన్ని. ఈ ప్రాణం మీది పిన్ని. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా నేను సిద్ధమే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చింది ఆ ముసుగు మనిషేనా? ఈరోజు వాడెక్కడున్నాడో వెతికి పట్టుకునైనా సరే వాడి ప్రాణాలు తీస్తాను. అక్షయ్, ఆవేశపడుకో. లేదు పిన్ని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. చూడక్షయ్, నువ్వు తొందరపడి వాణ్ణి ఏదైనా చేస్తే తర్వాత నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది నాన్న. మీకోసం జైలుకి వెళ్ళడానికి కూడా నేను రెడీ పిన్ని. నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ప్రేమో. కానీ నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. ఈ విషయం ఇక్కడితో మర్చిపోనాన్నా. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. పిన్ని, ఈ ఒక్కసారి అవకాశాన్ని నాకివ్వండి పిన్ని. అక్షయ్, ప్లీజ్ నా మాట విను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేనంటే ప్రాణం ఇచ్చే అక్షయ్, రేపు ఆనందరావు చెప్పబోయే నిజం విన్నాక, అరుణాచలం సాక్ష్యాలను చూశాక ఇలాగే మాట్లాడతాడా? నన్నందరి ముందు నిలదీస్తాడు. వీడి ముందు తల తెంచుకొని నిలబడాలా? అంతదాకా రాకముందే ఏదో ఒకటి చెయ్యాలి. నాన్న ఆగండి. ఎక్కడికి నాన్న బయలుదేరారు? పంచాయతీకి వెళ్తున్నాను రా. ఇంద్రాణి గారి మీద నింద వేయడానికే కదా నాన్న మీరు వెళ్తుంది? అవునరా, ఈరోజు ఊరందరి ముందు ఇంద్రాణి పరువు తీస్తాను. అందుకే నాన్న నేను కూడా వస్తాను. అక్కడికి నువ్వెందుకురా? ఇంట్లోనే హాయిగా రెస్ట్ తీసుకో. మీరే కాదు నాన్న, ఇంద్రాణి గారి మీద నేను కూడా రివెంజ్ తీర్చుకోవాలి. వద్దురా, నువ్వు ఇంట్లో కాసేపు కనిపించకపోయినా మీ అమ్మ కంగారు పడిపోతుంది. నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నాన్న, సరైన ప్రూఫ్స్ లేకుండా పంచాయతీకి వెళ్తున్నారు. ఇంద్రాణి గారికి మనం ఊహించిన దానికంటే అవమానం ఎక్కువ జరగాలంటే నేను అక్కడ ఉండాలి నాన్న. లేదురా,
నా దగ్గర కూడా సాక్ష్యాలున్నాయి. నీ సాక్ష్యాలు అక్కడ చెల్లవు నాన్న. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. శభాష్రా, ఈ సాక్ష్యాల కోసమే నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాన్న, నేను ఇన్నాళ్ళు బయటికి వెళ్ళింది ఈ సాక్ష్యాధారాలు సంపాదించి తన పరువు తీయాలని కంకణం కట్టుకున్నాను. ఈ రోజు నా కల నెరవేరబోతోంది.